బైబిల్ చదువుతున్నప్పుడు ఒక 4 అక్షరాల పదం నా హృదయాన్ని తాకింది. ఆ పదం మొదట్లో పట్టించుకోలేదు, కానీ రెగ్యులర్గా బైబిల్ని తీసి చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఆ పదమే కనబడుతుంది. ఆ 4 అక్షరాల పదమే ప్రతి జీవితంలో ఆ 4 అక్షరాల పదమే కనబడుతుంది. ఇంకా దానిని ప్రార్థన చేసి ధ్యానించినప్పుడు నిజంగా ఆ పదము మన జీవితాలని మార్చి దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలను జరిగించే ఒక పదంలాగా అనిపించింది. ఆ పదమే మనం ఈ రోజున ధ్యానించే అంశం పేరు. ఆ పదం నేను చెప్తాను, అందరూ చెప్పండి. అయినను అనండి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. అయినను. అదే మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. బైబిల్లో ఈ మాట ఒక అప్లికేషన్లో చూశాను. ఈ మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడిందంటే ఇంచుమించు 300 సార్లు ఈ అయినను అనే పదం రాయబడి ఉంది బైబిల్లో. ఈ మాట బైబిల్లో ఒక్కసారి రాయబడిన పదమే చాలా ప్రాముఖ్యమైనది. అలాంటిది ఇన్ని 100 సార్లు రాయబడిందంటే దీనికి ఏదో విశిష్టత ఉంది. ఈ పదానికి అన్నీ చెప్పడానికి మనం ప్రతిరోజు ధ్యానం చేయొచ్చు, కానీ ఈ సందర్భంలో ఒక ముగ్గురి జీవితాలలో ఈ అయినను అనే పదం ఎలా పనిచేస్తుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ముందు ఒకళ్ళ లైఫ్ చూస్తే అసలు ఈ పదంలో ఉన్న అర్థం ఏంటో మనకు అర్థమైపోద్ది, దీని భావం ఏంటో మనకి అర్థమైపోతుంది. ఒక ముగ్గురు జీవితాలలో ఈ అయినను అనే పదాన్ని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నానండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో అబ్రహాము శారా అనే దంపతులు ఉన్నారు. దేవుడు వారికి దీవిస్తాను, వారికి సంతానాన్ని దయచేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. మనందరికీ తెలిసిన విషయాలే. అయితే శారా ఏం చేసిందని అంటే తొందరపడి ఒక స్త్రీని అబ్రహాముకు భార్యగా ఉండేటట్లుగా చేస్తుంది. ఏ స్త్రీని? హాగర్ని అబ్రహాముకు భార్యగా ఉండేటట్లుగా చేస్తుంది. అప్పుడు హాగర్కి దేవుడు ఒక కుమారుణ్ణి దయచేస్తాడు. ఆ కుమారుడి పేరు ఇష్మాయేలు పెరిగి పెద్ద అవుతూ ఉంటాడు. అతనికి 10 సంవత్సరాల దాకా వస్తూ ఉంటాయి. ఆ టైంలో దేవుడు శారాకి గర్భఫలాన్ని దయచేసి అబ్రాము శారాలకి ఒక మంచి కుమారుని దయచేస్తాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు పుట్టిన తర్వాత ఈ ఇష్మాయేలు ఇస్సాకుతో ఆడుకోవడం మొదలు పెడతాడు. శారా గమనించి నా కుమారుడితో ఈ దాసి కుమారుడు వారసుడై ఉండనేరడు అని చెప్పి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి, తల్లి కొడుకులని ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేయమని చెప్పుద్ది. అప్పుడు శారా అబ్రహాముతో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు అబ్రహాముకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో నుంచి పంపించేయమంటుంది హాగర్ని, ఇష్మాయేల్ని, తల్లి కొడుకులని ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేయమంటుంది. ఆ రాత్రంతా ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి కొడుకే కదా ఇష్మాయేల్ కూడా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి టైంలో ఆ అబ్రహాము దుఃఖపడిన సమయంలో, కన్నీళ్ళు పెట్టుకున్న సమయంలో రాయబడిన ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి మనిషికి ఈ కష్టాలేంటో సహజంగా అలవాటైపోయి, పెళ్ళి కానంతసేపు అదొక బాధ. ఏమని? పెళ్ళి కాలేదు అని ఒక బాధ. పిల్లలు లేనంతకాలం అదొక బాధ. పిల్లలు లేరు అదొక బాధ. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో బాధ. అలాగా మనిషి ఏ సమయానికి సంబంధించిన శ్రమలను అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ పిల్లలు పుట్టిన తర్వాత, 2 కుమారులు వచ్చిన తర్వాత సమస్య వచ్చేసింది. అలాగే ఏడుస్తున్నప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాడు. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 13వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 12 నుండి చదువుతున్నాను చూడండి. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాముతో చెప్పెను. 13వ వచనము ఏ మాటతో ఆరంభమవుతుందండి?
గట్టిగా చెప్పాలి. ఆయనను. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు బాగా అర్థమవుతుంది, జాగ్రత్తగా గమనించండి. దేవుడు చెప్తున్నాడు అబ్రాహాముతో, అబ్రామా, యాక్చువల్గా నా చిత్తంలో ఉన్నవాడు ఇస్సాకు, నా ఉద్దేశంలో ఉన్నవాడు ఇస్సాకు, నా ప్రణాళికలో ఉన్నవాడు ఇస్సాకు, వాగ్దాన వారసుడు ఇస్సాకు. అయినను ఇష్మాయేలు కూడా నీ కుమారుడే గనుక నేను అతన్ని కూడా దీవిస్తాను, అతన్ని కూడా ఆశీర్వదిస్తాను. అంటే అర్థం ఏంటంటే, అయినను అనే పదము ఇష్మాయేల్ని ఏం చేసింది అని అంటే, ఆశీర్వాదం లేని ఇష్మాయేలుకి ఆశీర్వాదం తెచ్చింది. ఈ అయినను అనే పదం ఇష్మాయేలు లిస్టులో లేడు, దీవించబడేవారి లిస్టులో లేడు. అయినను దేవుడు అబ్రాం యొక్క కన్నీటిని చూసి ఈ అయినను అని దేవుడు చెప్తూ, అసలు ఇష్మాయేలు లిస్టులో లేడు అబ్రామా, అయినను నీ కన్నీళ్ళని నేను చూసి ఇష్మాయేలును కూడా దీవిస్తాను, ఇష్మాయేల్ని కూడా ఆశీర్వదిస్తాను. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఇష్మాయేల్ నుంచి 10-12 మంది రాజులు ఇష్మాయేల్ సంతానంగా ఆ తర్వాత పుడతారు, అతని గర్భంలోంచి పుడతారు. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, అయినను అనే పదము ఒకవేళ దేవుడు ఆశీర్వదించే లిస్టులో మనం లేకపోతే ఆ లిస్టులో మనల్ని అందరినీ చేరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. అయినను అనే పదము శాపమును ఆశీర్వాదంగా మారుస్తుంది. అయినను అనే పదము గనుక ఇష్మాయేలుకు దేవుడు చెప్పాడు, అతడిని వారసుడు కాడు. అబ్రాము చెప్తున్నాడు, అయినను ఇష్మాయేల్ నేను దీవిస్తాను. రెండవ లైఫ్లోనికి మనము వెళ్దాము అండి. ఒక సందర్భాన్ని రెండవ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు అయినను అనే పదాన్ని వాడాడు. ఎవరు ఆ జీవితం అని అంటే, మనందరికి తెలుసు ఇది. పేతురు ఒకసారి సముద్రంలో చేపలు పడుతూ ఉదయం పూట వలలు కడుక్కుంటూ కూర్చుంటాడు. అప్పుడు యేసుప్రభు వస్తాడు, కొంచెం దోణిలో చోటివ్వ, ప్రసంగం చేసుకుంటాను అంటాడు. యేసుప్రభు పేతురు యేసుప్రభు తన దోణిలోకి చోటిస్తాడు. పేతురు దోణి ఎక్కిన యేసుప్రభు సముద్రం దగ్గర ప్రసంగం చేస్తాడు. అయిపోయిన తర్వాత దేవుడు తన పని ఆయన చేసుకున్న తర్వాత, యేసుప్రభు ప్రసంగం చేసిన తర్వాత పేతురుతో చెప్తాడు, పేతురు నీ దోణిను లోతుగా నడిపించు, అక్కడ చేపలు పడదాం పదా అని అంటాడు. ఆ సముద్రం పేరేంటంటే గలిలయ సముద్రం. ఆ సముద్రం పేరు గలిలయ సముద్రం. దానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి గలిలయ సముద్రం అని అందరూ అంటారు, రెండవది తిబెరయ సముద్రం అని అంటారు, మూడవది గిన్నె సరేతు సరస్సు అని అంటారు. దాన్ని సముద్రం అనే కాదు, సరస్సు అని కూడా అంటారు. అంటే అది చాలా చిన్నది, అది చెప్పడానికి సముద్రం అంటాం కానీ అసలు అది మనం చెరువులా కనబడుద్ది అంతే. మన కళ్ళ నుంచి అవతల ఒడ్డు కనపడిపోద్ది. అది రాయబడ్డం సముద్రం అని రాయబడింది, కానీ అదొక చెరువు లాంటిది, అదొక చిన్న సరస్సు లాంటిది. దాంట్లో అంతా చుట్టూ తిరగొచ్చు ఆ సముద్రంలో. పేతురు ఏమంటున్నాడు అని అంటే చూడండి, ఒక మాట మనం లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాస్తాడు, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితమే కానీ మాకేమియు ఆగండి. ఇక్కడ ఆగండి. పేతురు ఏమంటున్నాడు అని అంటే, ప్రభువా ఇప్పుడేమో వల వేయమంటున్నావు, అసలు వల ఏదో నిన్న రాత్రి నుంచి మేము వేసేస్తాము, ఆల్రెడీ వేసేసాము, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, మాకు ఒక్క చేప కూడా పడలేదు, అసలు మాకేమీ దొరకలేదు అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, పేతురు ఆ ముందు రోజు రాత్రి ఏం చేసేసాడంటేనండి, సముద్రం మొత్తాన్ని ఎక్స్రే తీసేశాడు, ఆ సరస్సు మొత్తాన్ని స్కానింగ్ తీసేశాడు, దాన్నంతా టెస్టులు చేసేసాడు, ఎక్కడన్నా ఏదైనా చేప ఉందేమోనని. సంచరించాడు అడుగు బాగాన కూడా, అతనికి ఒక్క చేప కూడా దొరకలేదు. అంటే పేతురు తీసిన ఆ ఎక్స్రేకి, పేతురు తీసిన స్కానింగ్కి ఆ రాత్రి అంతా అతనికి రిపోర్ట్ ఎలాగొచ్చిందంటే, ఉదయం కల్లా అతనికి వ్యతిరేకంగా వచ్చింది. రిపోర్ట్ ఏం బాగల, అంతా వ్యతిరేకంగా వచ్చింది. అయినా కానీ పేతురు ఏమంటున్నాడు అని అంటే, అయినను నీ మాట చొప్పున వల వేస్తానని అంటున్నాడు.
నాకైతే రిపోర్ట్ సరిగా రాలా, అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి అయినను నేను వేస్తానని అంటున్నాడు రిపోర్ట్స్. మనం గమనించండి, ఒక్కొక్కసారి మన చుట్టాలనో లేదా మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు ఏ రోజన్నా మంచి రిపోర్ట్ ఇచ్చారు మనకి? అమ్మా నువ్వంతా బాగానే ఉన్నావని ఎవరన్నా ఇంటికి పంపించారా? ఏదో ఒకటి నీకు పలాంది ఉంది, పలాని వ్యాధి ఉందని చెప్పి అక్కడే మనల్ని ఒక 4 రోజులు ఉంచుతారు. రిపోర్ట్లు సరిగా రావు. ఒక తాతగారికి స్ట్రోక్ వచ్చింది, గుండెపోటు వచ్చింది. ఆయనని జాయిన్ చేసినప్పుడు కొంచెం వాళ్ళు క్లోజ్గా ఉంటారు, వెళ్ళి పలకరిద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన తరపు ఆయన భార్య, ఆయన పిల్లలు డాక్టర్తో మాట్లాడుతున్నారు. నేను డాక్టర్ రూమ్ బయట ఉన్నాను. బయటకు వచ్చి వాళ్ళు ఇలా చెప్పారు, డాక్టర్ ఏం చెప్పాడు, వాళ్ళు నాకు ఇలా చెప్పారు, ఎలా ఉందండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, డాక్టర్ ఏం చెప్పాడంటే, అమ్మా ఆ ముసలాయనకి దాదాపుగా 65-70 లోపల ఉంటాయి. ఆయన గుండెపోటు వచ్చింది. హార్ట్ రేట్ అనేది సరిగా లేదు, 30లో కొట్టుకుంటుంది. ఆపరేషన్ చేయాలంటే కనీసం 60 ఉండాలి, కానీ దాంట్లో సగమే కొట్టుకుంటుంది. ఈరోజే లేదా రేపో మహా అంటే ఒక 2-3 రోజుల్లో ఇంక ఉండడు, చనిపోతాడు. రిపోర్ట్ ఏమీ బాగలేదు. పోనీ బైపాస్ సర్జరీ చేద్దామా, వయసు సహకరించదు, ఈ వయసులో బైపాస్ సర్జరీ కూడా చేయలేం. కాబట్టి మరేం చేయమంటారా, సర్జరీ ఏదో చేయమంటారా? 90% బతకడు, మరి ఏం చేయమంటారు, నిర్ణయం తీసుకోండి అని అన్నారు. వాళ్ళు ఏం ఆలోచించారు అని అంటే, బైపాస్ సర్జరీ చేస్తే ఎక్కడ చనిపోతాడేమోనని ఉన్న 4 రోజులు ఇంట్లో పెట్టుకుంటామయ్య అని చెప్పి ఆయనని ఇంటికి తీసుకొని వచ్చారు. ప్రియులారా, రిపోర్ట్స్ ఏం బాగలా, అంతా వ్యతిరేకంగా వచ్చాయి, అంతా అసలు అనుకూలంగా రాలా, అంత వ్యతిరేకంగా రిపోర్ట్స్ వచ్చాయి. అయినను ఇది జరిగి 5 సంవత్సరాలు అవుతుంది, వచ్చేదారిలోనే పలకరించాడు రోడ్డు మీద. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఆ రోజు నుంచి నాకు ఎవరన్నా ఏదన్నా చెప్పారనుకోండి, అయ్యా రక్తం ఇంతే ఉందయ్యా, కిడ్నీలని పాడైపోయాయ్యా, లేదంటే గుండె ఇలాగ ఉందయ్యా అని ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ రోజు డాక్టర్లు నమ్మటం మానేశాను నేను. ఎందుకంటే మనకు ఒక పదం ఉంది, అదేంటి? అయినను. అంటే ఈ పదం ఏం చేస్తుంది అని అంటే, దేవుని దగ్గర డాక్టర్ల శక్తి తగ్గించేసి ఆయన శక్తిని పెంచేలా చేస్తుంది. ఈ పదము నందిని పందిని చేస్తుంది, పందిని నందిని చేస్తుంది. ఈ అయినను అనే పదము బండ్లను ఓడలను చేస్తుంది, ఓడలు బండ్లను చేస్తుంది. ఇది కన్నులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ అయినను అనే పదం జీవితాంతం సాక్షిగా నిలబడేలా చేస్తుంది ఈ అయినను అనే పదం. గనుక ప్రియులారా, రిపోర్ట్లన్నీ బాగలా, అయినను అక్కడ ఏం జరిగింది అని అంటే, అయినను అతడు ఆ మాట చొప్పున వలేసినప్పుడు పేతురు విస్తారమైన చేపలు పడ్డాయి. నేను అనుకుంటాను నిజంగానే పేతురు అక్కడ చేపలు లేవు. దేవుడు ఏం చేశాడనంటే, మాట చేత సృష్టినే చేసినాడు, మాట చేత ఆఫ్టర్ ఆల్ చేపలను చేయలేడు అనిపించింది. మాట చేత అప్పటికప్పుడు చేసాడు, కలుగునుగా కంటే కలిగినాయి అంతే. కాబట్టి అక్కడ నీకేం కనపడదు. దేవుడు బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా కూడా పిలిచే దేవుడు అయి ఉన్నాడు. ఆయన లేని వాటిని ఆయన ఉన్నాయని ఆయన దృష్టిలో ఉన్నాయి, మన దృష్టిలో లేవు కానీ ఆయన దృష్టిలో ఉన్నాయి. మన దృష్టిలో రావు కానీ ఆయన దృష్టిలో వస్తాయి. మన దృష్టిలో అందవు కానీ ఆయన దృష్టికి అందుతాయి. కాబట్టి ఈ అయినను అనే పదం ఏం చేస్తుంది అని అంటే, దేవుని యొక్క సంపూర్ణమైన శక్తిని మన మధ్యలోనికి దింపుతుంది. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేలాగా ఈ అయినను అనే పదము జరిగిస్తుంది. కనుక ప్రియులారా, విస్తారమైన చేపలు పట్టాయి. అతని రిపోర్ట్ సరిగా లేదు కానీ రిపోర్ట్లన్నీ తారుమారమైపోయాయి. పేతురు జీవితంలో అసలు ఈ అయినను అనే పదము అతని జీవితాన్ని మార్చేసిన తర్వాత పేతురు ఆ చేపలన్నింటిని చూసి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను నా నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పటి నుంచి మనుషులను పట్టే జాలరుగా దేవుడు పేతురుని చేస్తాడు. కనుక ఈ పదం మన జీవితాలని మార్చేస్తుంది ప్రియులరా. ఆఖరిది చెప్పి నేను ముగింపులోకి వస్తాను. చూడండి, ఈ అయినను అనే పదము 3వ వ్యక్తి జీవితంలో నేను మీకు చూపిస్తాను. బైబిల్లో ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు, ఆయన పేరు యాయీరు. అందరూ చెప్పండి, ఆయన పేరు ఏంటండి? యాయీరు. ఈ యాయీరుకి 12 ఏళ్ళ కుమార్తె ఉంటుంది.
12 నెలల కుమార్తె ఉంటుంది. ఒక మరణకరమైన రోగంతో అమ్మాయి బాధపడుతుంది. చాలామంది చుట్టూ తిప్పుంటాడేమో, చాలామంది డాక్టర్ల చుట్టూ తిప్పుంటాడేమో, ఎక్కడ ఎంతోమందిని ఆశ్రయించి ఉంటాడేమో, అధికారి కాబట్టి ఆయన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, ఎంతో ఖర్చు పెట్టి ఉంటాడేమో. అయితే ఫలితం లేకుండా పోయింది, మరణ దశకు వచ్చేసేసింది. అయితే అతను తిరిగి అలసిపోయిన యాయిరు యేసు ప్రభు ఆ దారిలో వస్తున్నాడని అతని చెవులకు వినపడింది. వెంటనే యాయిరు ఏం చేశాడు అని అంటే పరిగెత్తుకుంటా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ జనసమూహం ఆయనను వెంబడిస్తుంటే అందరినీ తోసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయనని వెంటాడుతున్నాడు, బతిమలాడుతున్నాడు. ప్రభువా, నా కుమార్తె రోగంతో బాధపడుతుంది, దయతో వచ్చి నా కుమార్తెను బాగు చేయని ఆయన బతిమలాడుకుంటున్నాడు. అలాగా యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనని బతిమలాడుకుంటున్నప్పుడు వాళ్ళ చుట్టాలైన యాయిరు దగ్గరికి వచ్చాడండి. వచ్చి భుజం తట్టాడు. యాయిరు ఒకసారి వెనక్కి తిరిగి అన్నాడు. వెనక్కి తిరిగాడు యాయిరు. కొంచెం వెనక్కి తీసుకుని వెళ్ళాడు వాళ్ళ చుట్టా. నేను కొంచెం ఇంటికి వెళ్దాం రానన్నాడు. ఎందుకు అని అడిగాడు. పర్లేదు ఇంటికి వెళ్దాం రా అని అన్నాడు. అతనికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటేనండి, చావు కబురు ఎవరు కూడా అంత సడన్గా చెప్పరు. కొంచెం ఇంటికి తీసుకెళ్ళో లేదా కాసేపు ఆగో నిదానంగా చెప్తారు. కాబట్టి అతనికి చెప్పారు అమ్మాయి చనిపోయిందని. ఎందుకు చెప్పారంటే అక్కడి నుంచి రావట్లా, అప్పుడు చెప్పాల్సి వచ్చింది కబురు అనేది. చెప్పాడు యాయిరు, బంధువులు చెప్పారు. ఏం చెప్పారనంటే, నువ్వు రా కంపల్సరీ, ఎందుకంటే నువ్వు బోధకుని శ్రమ పెట్టొద్దు, నీ కూతురు చనిపోయింది అని చెప్తాడు. చనిపోయింది. ప్రియులరా, ఈ సందర్భం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వృద్ధులు చనిపోతే పెద్ద బాధ అనిపించదు. యవన బిడ్డలు కోల్పోతే ఆ తల్లిదండ్రులకు ఉండే బాధ అంత ఇంత కాదు, ఆ వేదన రోదన అంత ఇంత కాదు. ఒక నర్స్ పనిచేస్తూ ఉంటుంది, పెద్ద ఆవిడే. దాదాపుగా ఒక 20 ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు, ఒక 25 సంవత్సరాల కొడుకు. ఏదో సమస్య వచ్చి అతను ఏం చేశాడంటే ట్రైన్ కింద తల పెట్టుకొని చనిపోయాడు. ట్రైన్ దొక్కేసింది. ఒకే ఒక్క కొడుకు పోగొట్టుకుంది. ఇది జరిగి 7-8 సంవత్సరాలు అవుతుంది. నేను ఆమెను గమనిస్తూ ఉంటా. అందరితో బాగానే ఉంటుంది. ఆ పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలో చూస్తుంది, ఇంజక్షన్లు వేస్తా, నర్స్ అంతా బాగానే ఉంటుంది. కొంచెం ఎవరు లేనప్పుడు ఒక్కతే కూర్చుంది అనుకోండి, ఫోన్లో స్క్రీన్ వాల్పేపర్ వాళ్ళ అబ్బాయినే పెట్టుకుంది, చనిపోయిన అబ్బాయినే చూసుకుంటా కూర్చొని అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఒక్కగానొక్క కొడుకు యవనకాలం చనిపోయాడు. ఆ బాధ అప్పుడు నాకు అర్థమైంది, ఇంత బాధ ఉంటుందా అని అర్థమైంది. గనుక ప్రియులారా, జాగ్రత్తగా గమనిస్తే యాయిరు ఒక్కసారిగా అక్కడ ఆగిపోయాడు. వాళ్ళ అమ్మాయి చనిపోయిందనే ఆ మరణ వార్త విని ఒక్కసారిగా స్తంభించిపోయాడు. అయితేనండి ఏడుస్తున్నాడు. కాసేపు ఒక 5 నిమిషాలు ఏడ్చాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన కూతురు లేదు ఇంక అనుకున్నాడు. సడన్గా అతనికి ఒక పదం గుర్తొచ్చింది, మనం ధ్యానించే పదం. ఆ పదం పేరేంటి? గట్టిగా చెప్పాలి మీరు. చూడండి బైబిల్లో మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొరొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అప్పుడు అతని హృదయంలో ఈ పదం వచ్చింది, చనిపోతే చనిపోయింది, అయినను ఆయన బతికించగలడు కదా అని అనుకున్నాడు. అంటే ప్రియులారా, అంటే అతని హృదయంలో సాధారణంగా చనిపోయిన వాళ్ళందరూ లేగాలని నా యొక్క ఉద్దేశం కాదు, కానీ దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు జరుగు నిమిత్తను దేవుడు మరణాన్ని కూడా ఆయన జీవంలోకి తీసుకొని రావాలని రాయబడి నిమిత్తము అతని హృదయంలో ఏమని ప్రతిష్ఠించుకున్నాడు అని అంటే,
అలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. నేను ఒక 2-3 సాక్ష్యాలు కూడా విన్నాను కూడా. అయితే అతను హృదయంలో ఏం నిశ్చయించుకున్నాడు అని అంటే, యేసు ప్రభువు చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని అన్నాడు. కాబట్టి అతను ఏమని విశ్వసించాడు అని అంటే, చనిపోయింది, లాజర్ని బతికించాడు కదా యేసు ప్రభు, నాయను విధవరాలి కుమారుని బతికించాడు కదా యేసు ప్రభు, నా కుమారు చనిపోయింది, అయినను ఏంటి ఆయన బతికించగలడు అని అనుకున్నాడు. గనుక ప్రియులారా, నా కుమారు చనిపోయింది, అతనే చెప్తున్నాడు యేసు ప్రభుతోటి, నా కుమారు చనిపోయింది, అయినను నీ వచ్చిన ఆమె మీద చేయి వేయము అని అన్నాడు. ప్రియులారా, ఇంటికి వచ్చాడు యేసు ప్రభు, చేయి వేశాడు, చిన్నదానాలు ఎమ్మని అన్నాడు, ఆ కుమార్తెకి జీవం వచ్చింది. అప్పుడు ఆ తండ్రి ఆ కళ్ళల్లో ఉన్న సంతోషం అంతా ఇంత కాదు. ఈ అయినను అనే పదము కన్నీటిని నాట్యంగా మార్చింది, నాట్యంగా మార్చింది. గనుక ప్రియులారా, దేవుడు ఈ పదం ఎప్పుడు వస్తుంది అని అంటే, యేసు ప్రభుని మన దోనిలో చేర్చుకున్నప్పుడు ఈ పదం వస్తుంది. ఈ పదం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం దుఃఖపడుతున్నప్పుడు, ప్రభు సన్నిధిలో గోజాడుతున్నప్పుడు ఈ పదం వస్తుంది. ఈ పదం ఎప్పుడు వస్తుంది అని అంటే, యేసు ప్రభువుని ఎన్ని పరిస్థితులు ప్రతికూలమైనా ఆయనను వెంటాడుతున్నప్పుడు ఈ పదం వస్తుంది. వెనక్కి వెళ్ళిపోవాలి చనిపోయింది అని అంటే, అతన్ని యాయూరు వెనక్కి వెళ్ళిపోవాలి, రూల్ ప్రకారం వెనక్కి వెళ్ళిపోవాలి. అయితే అతన్ని ఒక పదం ముందుకు నెట్టింది. ఆ పదం పేరేంటండి? ఆయనను యేసయ్య బతికించగలడు అనే పదం వచ్చింది. నేను ఒరిజినల్గా ఈ పదానికి ఉన్న శక్తిని నేను చూశానండి. ఆ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారు రోడ్డు మీద కనబడితే మాట్లాడుతూ ఉన్నాను. ఆయన కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్ వరకు తోడు రాజ్యమును ఇద్దరం కలిసి వెళ్ళొద్దామని అన్నాడు. సరే అని ఆయన తోడు తీసుకుని వెళ్ళాడు. ఎవరో వాళ్ళ సంఘస్థులకు బాగాలేకపోతే ప్రార్థన చేద్దామని వెళ్ళాం. ఆయనతో పాటు వెళ్ళాను. వెళ్ళినప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు ఉన్నారు. కొడుకుది నా వయసే, తల్లి ఉంది, తండ్రి లేడు, చనిపోయాడు. అయితే తల్లి కొడుకులు ఇద్దరు ఉన్నారు. కొడుకుని కొంచెం అనారోగ్యంతో భయంకరమైన జ్వరం వస్తే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వాళ్ళు టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఏం చెప్పారు అని అంటే, వాళ్ళ అమ్మతో ఏం చెప్పారంటే డాక్టర్లు, అమ్మ నీ కొడుకు 2 కిడ్నీలు చెడిపోయాయి, క్రియాటినిన్ అనేది బాగా పెరిగిపోయింది, అర్జెంటుగా ఆ రాత్రి వాళ్ళు చెప్పారు డాక్టర్లు, ఉదయం కల్లా డయాలసిస్కి రెడీ చేయండి, అంతా సిద్ధంగా ఉండండి అని సంతకాలన్నీ పట్టించేసుకున్నారు. వెళ్ళిపోయింది. ఆ రాత్రి మేము వెళ్ళాం 9-10 ఆ టైంలో. ఉదయానికి ఆ కుర్రని రెడీ చేస్తున్నారు డయాలసిస్కి తీసుకుని వెళ్దామని. అప్పుడు ఇలా చెప్పింది వాళ్ళమ్మ, చెప్పి ఏడుస్తుంది, అయ్యా ఎప్పుడు రాలేదయ్యా, ఇప్పుడే సడన్గా వచ్చేసేసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏడుస్తుంది. డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర, పేదవాళ్ళు. మేము మామూలుగా ప్రార్థన చేసాం. అయితే పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు అక్కడ ఆ తల్లితోటి. ఏం చెప్పాడు అని అంటే, అమ్మ ఈ రాత్రంతా ప్రార్థన చేసుకో. నాకు ఆ యవనస్తుడికి కూడా చెప్పాడు, ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకొని గట్టిగా. మేము చిన్న ప్రార్థన చేసాం వాస్తవానికి. అయితే వాళ్ళకి హెచ్చరించాం, ప్రార్థన అయితే మీరు చేసుకోండి ఈ రాత్రి అని హెచ్చరించి వచ్చాం. ప్రియులరా, ఆ రాత్రంతా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. రాత్రంతా ఏడుస్తూ, తల్లి కొడుకులు ఏడుస్తూ వచ్చారు. ఒకళ్ళనొకళ్ళు ఆ మంచం దగ్గర తల్లి కొడుకులు ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. రాత్రంతా ఏడుస్తూ వచ్చారు. ఉదయాన్నే డాక్టర్లు టెస్ట్ చేశారు, మరలా తీసుకెళ్లే ముందు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, అవి అంతా నార్మల్కి వచ్చేసింది రిపోర్ట్ అంతా. నేను స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. తర్వాత నేనేమనుకున్నానంటే మనోడు పోయి ఉంటాడేమో అని అనుకున్నా. నేను నా హృదయంలో అలాగే అనుకున్నా. అంటే కొంచెం మనుషులు అన్న తర్వాత అవిశ్వాసం ఉంటుంది కదా, మ్యాక్సిమం చాలామంది చనిపోతారు. నేను అనుకున్నాను లేడేమని అనుకున్నాను. సంవత్సరం తర్వాత వాడు రోడ్డు మీద కనబడ్డాడు. నేను కలగన్నానా నేను అనుకున్నాను. తర్వాత కనబడ్డాడు, అన్న ఇదన్నా జరిగింది అని అన్నాడు. అసలు వండర్ఫుల్ తమ్ముడు నీ సాక్ష్యం అని అన్నాను. ప్రియులరా, నేనేం చెప్తున్నానంటే, దేవుడు చాలామంది జీవితంలో సాక్ష్యాలు ఇస్తున్నాడు. చాలామంది నిలబడలేకపోతున్నారు. అద్భుతాలు గురించి నేను ప్రకటన చేయట్లా. అసలు మనం ఎంత కృతజ్ఞతలమై ఉండాలండి దేవునికి, ఎంత రుణస్థులమై ఉండాలి. ఏడాది దూడల్ని ఇచ్చిన, వేలాది పొట్టేలు నేను కనిపించిన అసలు సరిపోతుందా? సరిపోదు. దేవుడు ఏం అడుగుతున్నాడు? నా దగ్గర ఉండండి చాలు అని అడుగుతున్నాడు. కనీసం అది కూడా మనం చేయలేకపోతున్నాం. దేవుని దగ్గర మనం పాపంలో పడుతున్నాం, మరలా దేవుడు కనికరించి క్షమిస్తున్నాడు.
మనం రోగంలో పడుతున్నాం, దేవుడు లేవనెత్తుతున్నాడు, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. గనుక ప్రియులారా, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు మన జీవితాలలో, మనం దాన్ని గ్రహించాలి. ఆయన పాద సన్నిధిలో మనం ఉండాలి. దేవుడు అంతే కదా మనల్ని అడుగుతున్నాడు. గనుక ప్రియులారా, ఈ పదం గనక మన జీవితంలో ఉంటే ఆ పదం మన జీవితాలను మారుస్తుంది. ఈ అయినను అనే పదము ఇష్మాయిల్ని ఆశీర్వాదపు లిస్టులోకి తెచ్చేసేసింది. ఈ అయినను అనే పదము పేతురు తీసిన స్కానింగ్ అంతా మార్చేసేసింది, రిపోర్ట్లను తారుమారు చేసేసేసింది. ఈ అయినను అనే పదము యాయీరు యొక్క కన్నీటిని నాట్యముగా మార్చింది. కనుక ఈ పదము మన జీవితాలలో తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా ఈ పదాన్ని మన జీవితాల్లోనికి పంపించునుగాక, ఈ కుటుంబంలో అనుగ్రహించునుగాక.